హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి 2 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడల్లో పాల్గొంటారు అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు సమాంతర క్రీడ, ఏకాంత క్రీడ, సాంఘిక క్రీడ, అలాగే సహకార క్రీడ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు ఏకాంతర క్రీడ అంటే ఏంటంటే ఒంటరిగా బొమ్మలతో ఆడుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ సంసర్గ క్రీడ ఆర్ మీకు తెలిసి సాంఘిక క్రీడ అంటే ఏంటంటే పిల్లల సమూహాలతో ఆడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సమాంతర క్రీడ అంటే పక్కన ఉండి ఇతర పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ ఆటనే అనుకరించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సహకార క్రీడ అంటే ఆట యొక్క నియమాలను తెలుసుకొని జట్లుగా ఆడతారు. అంటే ఇప్పుడు మనకు కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత క్రికెట్ కానీ ఖోఖో కానీ ఇవి జట్లలాగా ఆడతారు కదా, సో అది మనకు సహకార క్రీడ కింద చెప్పవచ్చండి. సో ఇక్కడ 2 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఏమాడతారు, మనకు సమాంతర క్రీడను ఆడడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు సమాంతరంగా అంటే పక్కన ఇతర పిల్లలు ఆడుకుంటుంటారు కదా, సో వాళ్ళని చూసి వీళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, సాధారణంగా ఈ వయసుకి శిశువు తనంతట తాను నడవటం ప్రారంభిస్తాడు అనేసి వచ్చారు. సో శిశువు వచ్చేసి దాదాపు 12 నుంచి మనకు 15 నెలల లోపైతే నడవటం ప్రారంభిస్తూ ఉంటారు కాబట్టి, సో ఇక్కడ 15 ఇచ్చారు కాబట్టి 15 నెలలు వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అలవాట్లు ఎప్పుడు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ నేర్చుకునేవి, అంతర్లీనాలు, పుట్టుకతో వచ్చేవి, విశ్వజనీనాలు అనేసి ఇచ్చారు. మనకు అంతర్లీనాలు అంటే మనము పుట్టుకతో వచ్చేవి అనే మీనింగే వస్తుందండి, మన లోపల ఉండేటివన్నీ. పుట్టుకతో వచ్చేవి వచ్చేసి మనకు అలవాట్లు కాదు. విశ్వజనీనాలు అంటే ఇది కూడా మనకు సేమ్ అదే మీనింగ్ వస్తుంది, అంటే స్వతహాగా మనకు వస్తాయి అని. కానీ అలవాట్లు అనేది ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు కూడా నేర్చుకునేవిగా ఉంటాయి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళని చూసి మనం ఎక్కువగా బాగా చదువుకోవడం వల్ల సో మనకి ఎక్కువ మార్కులు వస్తాయని అలా కొన్ని అలవర్చుకుంటూ ఉంటాం. సో అవి మనకు నేర్చుకునేవి, ప్రతి ఒక్కటి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అలవాట్లు మారుతూ ఉన్నప్పుడు మనము అవి కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ సాధన, ప్రవర్తన, నిర్ణయకాలు ఏవి అనేసి వచ్చారండి. మనకు ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి విజయం సాధించడం కొరకు తమ ప్రేరణ, బలము. ఆప్షన్ 2 చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన సంభావ్యత, అంచనా. ఆప్షన్ 3 చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహక విలువ. ఆప్షన్ 4 వచ్చేసి మనకు విజయం సాధించుట కొరకు తమ ప్రేరణ, బలము మరియు చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించినటువంటి సంభావ్యత, అంచనా అనేసి ఇచ్చారండి. మనకు సాధన ప్రవర్తనను ఎలా తెలియజేస్తుందంటే ఓన్లీ అది చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహక విలువ కింద తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. ఇవి వచ్చేసి మనకు క్లియర్గా ఫస్ట్ ఒకసారి టెక్స్ట్ బుక్ కానీ లేకపోతే ఒక స్టాండర్డ్ పబ్లికేషన్ బుక్ ఉంటుంది కదా, సో దాంట్లో మనము క్లియర్గా అయితే చదవాలండి ఈ టాపిక్స్ గురించి, అప్పుడు మాత్రమే మనము ఆన్సర్ అయితే చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాష అభ్యాసనము చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది అనేసి ఇచ్చారండి. సో మనము ఏదైనా కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో ఆ టైం కంటే ముందే మనం ప్రారంభిస్తే ఆ లాంగ్వేజ్ను వచ్చేసి మనం ఈజీగా నేర్చుకోగలుగుతాము. సో ఏ ఏజ్కి ముందు అంటే 7 సంవత్సరాలకు ముందండి. మనకు 7 సంవత్సరాలకు ముందు మనము ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాము అంటే కంపల్సరీగా గుర్తుంటుంది, అలాగే తొందరగా కూడా మనకు వస్తుందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాని సామర్థ్యము దీనికి దారి తీస్తుంది అనేసి ఇచ్చారండి. సో మనకు ఆప్షన్స్లో వస్తు స్థిరత్వము, అహంకేంద్ర భావము, భావనాలోపము, మూర్త ప్రచారణము అనేసి ఇచ్చారు.
మానసిక చిత్రాలు, సంజ్ఞలను ఉపయోగించే వాడి యొక్క సామర్థ్యం ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా గుర్తుంచుకోగలుగుతారు. అంటే ఏది ఎక్కడ ఉంది, లేకపోతే దీనికి దానికి డిఫరెన్స్ ఏంది, అలాంటివన్నీ నేర్చుకుంటారన్నమాట. సో కాబట్టి అది మనకు దేనికి దారి తీస్తుంది? వస్తు స్థిరత్వానికి దారి తీస్తుందండి. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఎరిక్సన్ ప్రకారము కౌమారుల ప్రధాన సంక్షోభం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు ఇది ఎరిక్సన్ దశలకు సంబంధించి మనకు ఏ ఏజ్లో ఏమి ఉండేటటువంటి సంక్షోభాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కౌమారుల దశలో వచ్చేసి మనకు ఇది 12 నుంచి 20 సంవత్సరాల వయసు వరకు మనకు కౌమార దశ అనేది జరుగుతుందండి. ఈ దశలో మనకు ఏంటండి, పాత్ర గుర్తింపు అనేటటువంటి దాంట్లో ఉంటారనమాట. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అలాగే మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అనేసి ఇచ్చారండి. సో ఊహాత్మక వివేచనం మనకు కొంచెం రావాలి అంటే వాళ్ళకి ఏంటంటే అమూర్త ప్రచాలక దశలో మాత్రమే జరుగుతుందండి. నెక్స్ట్, ఒక పిల్లవాని యొక్క ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు అనేసి ఇచ్చారండి. మనకు ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి ఏ ఏజ్లో ఎలా ఉంటారు ఏంటి అనేది. సో 128 అంటే వాళ్ళను ఎలా మనము లెక్క కడతామండి, అత్యధిక ప్రజ్ఞావంతుడి కింద చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఉన్న వాటిల్లో ప్రతిభావంతుడు అంటే 140 కంటే ఎక్కువ అండి. 140 కంటే మనకు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతిభావంతుడి కింద చెప్తాము. నెక్స్ట్, సగటు ప్రజ్ఞావంతుడు అంటే మనకు 90 అండి. సగటు ప్రజ్ఞ అంటే మనకు 90 నుంచి 109 వరకు ఉంటే దాన్ని సగటు ప్రజ్ఞ అంటారు. నెక్స్ట్, అధిక ప్రజ్ఞ అంటే 110 నుంచి అండి. 110 నుంచి మనకు 119 ఉంటే అధిక ప్రజ్ఞావంతుడు అనేసి చెప్తాము. సో ఇక్కడ 128 అంటే ప్రతిభావంతుడి కింద చెప్తామండి. ఇక్కడ మనకు సగటు ప్రజ్ఞావంతుడు అంటే మనకు 90 నుంచి 109 వరకు ఉంటుందండి ఐక్యూ లెవెల్. అధిక ప్రజ్ఞావంతుడు అంటే 110 నుంచి 119 ఉంటుంది. ప్రతిభావంతుడు అంటే 140 పైన ఉంటే ఐక్యూ లెవెల్స్, వాళ్ళను ప్రతిభావంతుడు అంటారు. సో అత్యధిక ప్రజ్ఞావంతుడు అంటే ఇక్కడ మనకు 128 ఉండాలండి. అత్యధిక ప్రజ్ఞావంతులు అంటే మనకు ఎంత ఉంటుందండి, 120 నుంచి 140 వరకు ఉంటే వాళ్ళని మనము అత్యధిక ప్రజ్ఞావంతుల కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, సమస్యలకు సృజనాత్మకత పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా ప్రతిపాదించింది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఆప్షన్స్లో జీ కారకము, బహుముఖ ఆలోచన, ఏకముఖ ఆలోచన, సందర్భాత్మక ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు సమస్యలకు అలాగే సృజనాత్మకత పరిష్కారాలు దేని ద్వారా పొందవచ్చు, బహుముఖ ఆలోచనల ద్వారా. అంటే పలు రకాలుగా మనం ఆలోచించడం వల్ల మనము సమస్యలకు పరిష్కారాలు అనేది పొందవచ్చు అని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా అయితే ప్రతిపాదించిందండి. బహుముఖాలంటే ఒక ప్రాబ్లమ్స్కి 10 విధాలుగా సొల్యూషన్స్ వెతకడం, ఇలా ఉంటే దాన్ని బహుముఖ ఆలోచన అనేసి చెప్తాము. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, జ్ఞాన సంబంధ శాస్త్రమునందలి విషయము ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో సమాచార ప్రాసెసింగ్, నెక్స్ట్ అచేతన ప్రేరణ, మానసిక రుగ్మతను అవగాహన చేసుకొనుట, మానవ మూర్తిమత్వాన్ని అర్థం చేసుకొనుట అనేసి ఇచ్చారు. జ్ఞాన సంబంధ శాస్త్రం వచ్చేసి మనకు దేనికి సంబంధించింది, సమాచార ప్రాసెసింగ్కి సంబంధించిందండి. ఆప్షన్ 1. నెక్స్ట్, పురోగమన అవరోధము, నెక్స్ట్ తిరోగమన అవరోధము అనే 2 మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో జోక్య సిద్ధాంతము, క్షయ సిద్ధాంతము, వక్రీకరణ సిద్ధాంతము, దమన సిద్ధాంతము అనేసి ఇచ్చారు. సో మనకు పురోగమన అవరోధము అలాగే తిరోగమన అవరోధము వీటిని ఏమని చెప్తాం మనము,
జోక్యరహిత సిద్ధాంతాల కింద చెప్తాము. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ సమర్థత కల స్మృతి విభాగం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో సంవేదన స్మృతి, క్రియాత్మక స్మృతి, అలాగే నెక్స్ట్ వచ్చేసి దీర్ఘకాలిక స్మృతి, తార్కిక స్మృతి అనేసి ఇవ్వడం జరిగింది. సో అతి తక్కువ సామర్థ్యత మనకు దేంట్లో ఉంటుందండి? వీటిల్లో సంవేదన స్మృతిలో ఉంటుంది. ఇక్కడ మనకు సంవేదన స్మృతి అంటే ఏంటంటే ఇది వచ్చేసి మనకు జస్ట్ 1 నుంచి 2 సెకండ్లు మాత్రమే గుర్తుంటే, అంటే అతి తక్కువ కాల వ్యవధి కలిగి ఉంటుందండి ఈ సంవేదన స్మృతి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి కొన్ని కాల్స్ వస్తుంటాయి కదా, అన్నోన్ నెంబర్స్ కాల్స్, అవేంటంటే జస్ట్ ఏదో ఆ కాల్ వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడు మాత్రమే గుర్తుంటుంది అనమాట, తర్వాత ఏం గుర్తుండవు. సో అటువంటి వాటిని సంవేదన స్మృతి కింద చెప్పవచ్చు. నెక్స్ట్ క్రియాత్మక స్మృతి అంటే ఏంటంటే మనము దేన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుపెట్టుకుంటూ ఉంటాం కదా, సో అటువంటి స్మృతిని క్రియాత్మక స్మృతి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బొద్దింకను కానీ వానపామును కానీ చేస్తూ ఉంటారు కదా, సో అలా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుపెట్టుకుంటే క్రియాత్మక స్మృతి కింద చెప్తామండి. నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతి అంటే ఏంటంటే మనకు ఏదైనా ఒక విషయానికి సంబంధించి మన జీవితాంతం కూడా గుర్తుపెట్టుకునే అంశాలు ఉంటాయి కదా, అవి మనం దీర్ఘకాలిక స్మృతి కింద చెప్పవచ్చు. నెక్స్ట్ తార్కిక స్మృతి అనేసి ఇచ్చారు. తార్కిక స్మృతి అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని చూసుకున్నట్లయితే పూర్తి అవగాహనతో తార్కికంగా ఆలోచించి మరీ నేర్చుకుంటాం కదా, సో అటువంటి వాటిని తార్కిక స్మృతి కింద చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చను, వీనిపైన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ బి హర్లాక్ పరిశోధనలు చేశారు అనేసి వచ్చారండి. ఆప్షన్స్లో విలువలు, అభిరుచులు, వైఖరులు, ప్రోత్సాహకాలు అనేసి ఇచ్చారు. సో వేటిపైన అండి? ఎలిజబెత్ హర్లాక్ వచ్చేసి ప్రోత్సాహకాల కింద ఇతను ఎక్కువగా అయితే ప్రయోగాలు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం వచ్చేసి పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సాంప్రదింపులతో తమ సామర్థ్యాలు, ప్రతిభలు మరియు తోటి వారితో సహసంబంధాలు అన్వేషణ అనున్నది ఈ దశ మానసిక సంక్షోభము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నమ్మకము వర్సెస్ అపనమ్మకము, స్వయం ప్రతిపత్తి, సందేహము, శ్రమించడము, న్యూనత, గుర్తింపు, పాత్ర గందరగోళం అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో మనకు పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో అనేసి ఇచ్చారండి. ప్రాథమిక పాఠశాల దశ అంటే ఏంటి? మనకు పాఠశాల దశ. సో ఇవన్నీ గుర్తులేకపోయినా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్లూస్నైనా చూసుకోవాలండి. పాఠశాల దశలో ఎదుర్కొనేటటువంటిది ఏంటిదండి? శ్రమించడము, న్యూన్యత అనేటటువంటి అపనమ్మకం అనేది ఉంటుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు అనేసి అడుగుతున్నారు. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరండి? ఫ్రాన్సిస్ గాల్టన్. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష ఏది అనేసి ఇచ్చారు. ప్రక్షేపక పరీక్షలు అంటే మనకు అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే ప్రక్షేపక పరీక్షలు అంటారండి. అంటే బొమ్మలను చూపించడం కానీ, లేకపోతే రంగుల పేపర్స్ చూపించడం కానీ, లేకపోతే ఏదైనా పిక్చర్స్ చూపించి వాళ్ళ దగ్గర మూర్తిమత్వాన్ని అంచనా వేయటం అనమాట. సో వాటికి సంబంధించింది ఏంటండి? రోషాక్ సిరామరకల పరీక్ష అనేది ఇటువంటి దానికి సంబంధించిందే. రోషాక్ కానీ, పద సంసర్గ పరీక్షలు కానీ, క్రీడా పద్ధతి కానీ, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష కానీ, ఇవన్నీ కూడా మనకు ప్రక్షేపక పరీక్షలకు సంబంధించిందండి. సో ఇక్కడ మనకు మిన్నెసోటా ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకు అప్రక్షేపక పరీక్షలు అండి. అంటే స్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. అంటే కొన్ని క్వశ్చన్స్ అడగడం కానివ్వండి, లేకపోతే కొన్నిటికి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పడం వల్ల కానీ, ఇలా వాటి ద్వారా మనం మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారనమాట. నెక్స్ట్ ప్రవర్తనకు దారి తీసే సరి అయిన వరుస క్రమం ఏది అనేసి ఇచ్చారండి. ప్రవర్తనకు దారి తీసే వరుస క్రమం వచ్చేసి దీంట్లో ఏమవుతుందండి? సమతా స్థితిలో అసమల్యత, నెక్స్ట్ అవసరము,
ఉత్సుకత, ప్రవర్తన ఇలా మనకు ఉంటుందండి ప్రవర్తనకు. నెక్స్ట్, సవాళ్లను ఎదుర్కోలేక భయపెట్టే పరిస్థితుల్లో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఇలా అంటాము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు ఒత్తిడి, విసర్జనము, కుంటనము, అధిక శ్రమ అనేసి ఇచ్చారు. మనకు భయపెట్టే పరిస్థితుల్లో భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను మనము ఏమని పిలుస్తామండి? ఒత్తిడి అనేసి పిలుస్తాము. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలు ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ ముందుగా నిర్ధారించిన ప్రవర్తనలు, కొత్త ప్రవర్తనలు, అంతర్గత ప్రతిక్రియలు, యాదృచ్ఛిక కృత్యాలు అనేసి ఇచ్చారు. శాస్త్ర నిబంధనలో ప్రాథమిక ప్రతిస్పందనలు ఏంటి అండి? అంతర్గత ప్రతిక్రియలు అంటే దానికి సహజంగా ఉన్నటువంటివి మాత్రమే మనకు ప్రాథమిక ప్రతిస్పందనల కింద వస్తాయి. తర్వాత నిబంధన జరిగిన తర్వాత వచ్చే ప్రతిస్పందనలు నిబంధన ప్రతిస్పందనలు అంటారు. సో ప్రాథమికంగా వచ్చే వాటిని ఏమంటాము? అంతర్గత ప్రతిక్రియలు అనేసి చెప్పడం జరుగుతుందండి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. అలాగే మన ఛానల్లో వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు కావాలనుకున్నా ప్రతిరోజు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఏ సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కానీ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కింద టాపిక్కి సంబంధించి కామెంట్ అయితే చేయండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.